ఆలయ నియోజకంలోని సైదాపూర్ గ్రామంలో గత 10 సంవత్సరాలుగా పేదోడు సొంతింటి కలను నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ సైదాపురంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఇన్ఛార్జి మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారికి అదేవిధంగా జిల్లా పార్టీకి మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోటి ఆలయ నియోజకంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను ఈ 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పేదోళ్లకు వాళ్ళ ప్రతి సోమవారం బీస్పీడ్ కాగానే ₹1,00,000, లెంటల్ రెవెన్యూ 2 లక్షలు, స్లాబ్ పోయాక 4 లక్షలు, గృహప్రవేశం రోజు 5 లక్షలు ఇచ్చి పేదోడు సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక సొంతింటి కళ నిజంగా కూడా ఇంటి యజమానుల ఆ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. నిజంగా పేదోడి సొంతింటి కళ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆ రోజు నేను హామీ ఇచ్చిన ఆలయ నియోజకంలో ప్రతి గ్రామంలో ఎవరైతే త్వరగతిగా గృహప్రవేశం చేస్తారో వాళ్ళకు పట్టుబట్టలతో పాటు యాట ఇస్తానని చెప్పిన ఇలా పట్టుబట్టలతో యాట ఇచ్చి గృహప్రవేశం చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపట పేదవాళ్ళ ఇందిరమ్మ ఇంటి కళ ఏదైతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణలో మన నీళ్లు, మన నియామకాలు, మన ఉద్యోగాలు ప్రత్యేక రాష్ట్రం వస్తే అప్పుడున్నట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు డబుల్ బెడ్రూమ్ అని 3 ఎకరాల పేదవాళ్ళకి ఇళ్ళ జాగా అని చెప్పి మాట్లాడినటువంటి ప్రభుత్వం ఏదైతే 18 నెలల కింద ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టి పూర్తి చేసుకొని రాజమల్లని మా సోదరుడు, మా చెల్లె, మా స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ మా ఇళ్ళన పట్టుబట్టలు పెట్టి ఈరోజు ఆ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మాజీ ఇన్ఛార్జ్ మినిస్టర్గా, ధర్మపురి శాసనసభ్యుగా, రాష్ట్ర క్యాబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా, ఈ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని ఏదైతే ఇందిరమ్మ ఇంటి కళను ప్రారంభోత్సవం నా చేతుల మీద చేసినందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ వర్గంకెళ్ళి వచ్చిన వాళ్ళంగా, పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వాడిగా ఏదైతే మా ముఖ్యమంత్రి వారు వర్యులు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్లకు మంచి జరగాలి, పేదవాళ్ళకు అన్ని విధాలు ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచన, రాహుల్ గాంధీ గారి ఆలోచన ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించుకోవడం జరిగింది.